హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఈవీఎస్కి సంబంధించి అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి మనం బుక్ లిస్ట్ చూద్దాం. ఈవీఎస్ అంటే మనకి 1 to 5th క్లాస్ 5వ తరగతి వరకే ఉంటుంది. తర్వాత నుండి మనకి కొన్ని పార్ట్స్గా డివైడ్ అవుతాయి. అందులోని భాగంగానే మనకి సోషల్ స్టడీస్, అలాగే బయాలజీ, అలాగే ఫిజికల్ సైన్స్ అనేవి వస్తాయి. అయితే అవన్నీ కలిపి నేను ఈ ఒక్క వీడియోలోనే మీకు బుక్ లిస్ట్లోని నేను అవి చూపించబోతున్నాను. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, మనకి మారిన కొత్త టెక్స్ట్ బుక్స్లోని మనం 3rd క్లాస్ నుండి చూద్దాం. ఎందుకంటే మనకి ఈవీఎస్ 1 to 2nd క్లాసెస్ లేవు కాబట్టి మనకి 3rd నుండి కాబట్టి చూడండి. ఇప్పుడు 3rd క్లాస్ నుండి స్టార్ట్ అయిన ఈవీఎస్ మనకి ఇది మారిన కొత్త 3వ తరగతి ఈవీఎస్ టెక్స్ట్ బుక్ అండి. ఇది నేను మీకు వర్క్ బుక్ చూపిస్తున్నాను. అయితే దీని యొక్క టెక్స్ట్ బుక్ అనేది నాకు ప్రజెంట్ అందుబాటులో లేదు. స్కూల్స్లో కనుక్కోవడం జరిగింది, ఇంకా ఇవ్వలేదట, అక్కడ కూడా ఇంకా రాలేదు అనేసి అన్నారు. అందుకని నేను మీకు వర్క్ బుక్ చూపిస్తున్నాను. అయితే ఇది మనకి వర్క్ బుక్ అండి. ఇది మనకి అవర్ వరల్డ్ అనేసి ప్రింట్ చేయబడింది. చూస్తున్నారు కదా, టెక్స్ట్ బుక్ అయితే చూడడానికి చాలా బాగుంది. తర్వాత దీని యొక్క బ్యాక్ చూడండి, ఇదిగోండి. ఇప్పుడు మనం 4th క్లాసు పాత టెక్స్ట్ బుక్ చూద్దాం. చూడండి, ఇది మనకి పాత టెక్స్ట్ బుక్, ఇది సెమిస్టర్ 3. అయితే ఇంకో విషయం ఏంటంటే, నేను మీకు సెమిస్టర్ 1 మాత్రమే చూపిస్తానండి. ఎందుకంటే మన గవర్నమెంట్ వాళ్ళు మనకు డిస్ట్రిబ్యూట్ చేసింది సెమిస్టర్ 1 మాత్రమే కాబట్టి మరి నా దగ్గర సెమిస్టర్ 2 లేదు, నేను ఎక్కడ నుండి తెచ్చి చూపిస్తాను. అందుకనే నేను సెమిస్టర్ 1 మాత్రమే ఈ బుక్ లిస్ట్లో చూపిస్తున్నాను. చూడండి, ఇదైతే మనకు పాతది కాబట్టి ఇది సెమిస్టర్ 3. ఇది 4th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్. మనకి ప్రజెంట్ ఈ 2024లో వచ్చిన న్యూ టెక్స్ట్ బుక్ ఇది. చూస్తున్నారు కదండి, ఇది మనకి కొత్త టెక్స్ట్ బుక్. ఇది కూడా మనకి అవర్ వరల్డ్ అనేసి, మన ప్రపంచం అనేసి మనకి ప్రింట్ చేయబడింది. అయితే చూడండి, దీని యొక్క బ్యాక్ ఇది సెమిస్టర్ 1 అండి. ఇది ఇప్పుడు మనం 5th క్లాస్ పాత టెక్స్ట్ బుక్ చూద్దాం. చూడండి, నేను మీకు పాత టెక్స్ట్ బుక్ కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే చాలామందికి ఒక క్లారిటీ ఉండదు. అందుకనేసే నేను మీకు పాత టెక్స్ట్ బుక్ కూడా చూపిస్తున్నాను. ఇది మనకి పాత టెక్స్ట్ బుక్, దీని యొక్క బ్యాక్ ఇది. ఇప్పుడు మనం కొత్త టెక్స్ట్ బుక్ చూద్దాం. చూడండి, 5th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్ చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా ఉంది. దీని యొక్క బ్యాక్ ఇదండి. ఇప్పుడు మనం 5th క్లాస్ వర్క్ బుక్, మీకు వర్క్ బుక్ కూడా చూపిస్తున్నాను. చూడండి, వర్క్ బుక్స్ అయితే మనకి 1 to 5th క్లాస్ వరకు వర్క్ బుక్స్ ఉన్నాయి. అవి నాకు అందుబాటులో ఉన్నవి నేను మీకు చూపిస్తున్నాను. ఇది 5th క్లాస్ వర్క్ బుక్ అండి. చూడండి దీని బ్యాక్. అయితే ఇది మనకి 1 to 5th క్లాస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే అవర్ వరల్డ్ అనేసి మనకి ప్రింట్ చేయబడింది. ఇప్పుడు మనం 6th 7th క్లాస్లో మనకి జనరల్ సైన్స్ అని ఉంటుంది. చూద్దాం. మనకి జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ని చూసినట్లయితే మనకి అందులో కూడా చూడండి, 6th క్లాస్ జనరల్ సైన్స్ అనేది ఇదిగోండి ఈ టెక్స్ట్ బుక్ మనకి. అయితే ఇందులో చూస్తున్నారు కదండి, సామాన్య శాస్త్రము సెమిస్టర్ 1, ఇది సెమిస్టర్ 1 బుక్ మనకి. చూడండి, గవర్నమెంట్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసిన జనరల్ సైన్స్ 6th క్లాస్. ఇప్పుడు మనం 7th క్లాస్ చూద్దాం. చూడండి, మనకి 7th క్లాస్ కూడా చూడడానికి రెండు ఒకేలా కొంచెం దగ్గర కలర్స్ అనేది మ్యాచ్ అయింది. బట్ ఇది మనకి 7th క్లాస్. చూస్తున్నారు కదా, జనరల్ సైన్స్ 7th క్లాస్, ఇది సెమిస్టర్ 1 బుక్. ఇప్పుడు మనం 6th 7th అయిపోయింది కదా, మళ్ళీ 8th క్లాస్కి వచ్చేసరికి మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 8th క్లాస్లో ఎలాగంటే మనకి ఫిజికల్ సైన్స్, బయాలజీ అని 2 ఉంటాయి మనకి సైన్స్లో చూసినట్లయితే. తర్వాత సోషల్ స్టడీస్ అని అది వేరే వస్తుంది. ఇప్పుడు మనం 8th క్లాస్లోని మనం ఫిజికల్ సైన్స్ చూద్దాం. చూడండి, మనకి ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ అనేది ఈ విధంగా ప్రింట్ చేయబడింది. చూస్తున్నారు కదండి, భౌతిక రసాయన శాస్త్రము మనకి సెమిస్టర్ 1, ఇది 8th క్లాస్. మన ఫిజికల్ సైన్స్ అనేది 8th క్లాస్ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇదిగోండి, ఇది 8th క్లాస్ ఫిజికల్ సైన్స్. దీన్ని షార్ట్కట్ ఫామ్లో పిఎస్ అంటారు, అందరికీ తెలిసిందే కదండి. ఇప్పుడు మనం 9th క్లాస్ చూద్దాం. చూడండి, మనకి 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్. చూస్తున్నారు కదా, చాలా మంచి 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 కలర్లు యూజ్ చేశారండి. చూడ్డానికి బుక్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి మనకి. ఇప్పుడు చివరిగా చూడండి 10th క్లాస్.
ఇది మనకి 10th క్లాస్ ఫిజికల్ సైన్స్. తర్వాత చూడండి మనకి చూడండి 8th క్లాస్లో మనకి ఫిజికల్ సైన్స్, తర్వాత జనరల్ బయాలజీ అనేసి డివైడ్ అయింది అన్నాం కదా సైన్స్. మనకి సోషల్ అయితే మనకి 6th క్లాస్ నుండే స్టార్ట్ అవుతుంది. చూడండి మనకి సోషల్ అనేది 6th క్లాస్ నుండి స్టార్ట్ అయింది. ఇది 6th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్ అండి. సాంఘిక శాస్త్రం చూస్తున్నారు కదా, ఇది మారిన కొత్త టెక్స్ట్ బుక్. తర్వాత మనకి 7th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్ చూడండి, సాంఘిక శాస్త్రము సెమిస్టర్ 1 చూస్తున్నారు కదా. మళ్ళీ తర్వాత చూడండి మనకి 8th క్లాస్. ఇప్పుడు మనకి 8th క్లాస్లోని పార్ట్స్ అనేవి డివైడ్ అవుతాయి. ఎలా అంటే చూడండి, ఇది మనకి సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్. ఇది పొలిటికల్ లైఫ్కి సంబంధించిన టెక్స్ట్ బుక్. తర్వాత మనకి హిస్టరీ అని, అవర్ పాస్ట్ అలా ఉంటాయి కదండి. ఇది పొలిటికల్ లైఫ్. తర్వాత ఇది చూడండి మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్, ఓన్లీ సోషల్ సైన్సే. అందులో మనకి చూడండి అవర్ పాస్ట్, మన గతాలు, హిస్టరీ అనేది మనకి అవర్ పాస్ట్ అనేసి ప్రింట్ చేయబడ్డాయి. తర్వాత మనకి సోషల్ సైన్స్లోనే 8th క్లాస్లోనే చూడండి రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, మనకి వనరులు అభివృద్ధి అనేసి ఇంకో పార్ట్ని ఇచ్చారు, కనిపిస్తుంది కదండి. ఇది 8th క్లాస్. తర్వాత మనకి చూడండి ఇప్పుడు మనం 9th క్లాస్ని చూద్దాం. మనకి 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్లోని చూడండి 9th క్లాస్లోని జాగ్రఫీ, ఇదేంటిది మనకి జాగ్రఫీ టెక్స్ట్ బుక్ చూస్తున్నారు కదా. పుస్తకాలు అనేవి ఎంత అందంగా ఉన్నాయో చూస్తున్నారు కదా, చూడండి. ఇంకా 9th క్లాస్ ఎకనామిక్స్, ఇది ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్ అండి 9th క్లాస్. చూడండి, చూస్తుంటే ఎప్పుడెప్పుడు చదివేద్దామా అన్నట్టుంది కదండి. కొత్త పుస్తకాలు మనల్ని అలా ఆకట్టుకుంటున్నాయి. మరి చూడండి, ఇది మనకి డెమోక్రటిక్ పాలిటిక్స్ అనమాట. ఇది ప్రజాస్వామ్య రాజకీయాలు 9th క్లాస్. తర్వాత 9th క్లాస్లోనే మనం ఇప్పుడు హిస్టరీ చూద్దాం. చూడండి హిస్టరీ బుక్ చూస్తున్నారు కదండి, చాలా బాగా డిజైన్ చేశారండి. మనకి ప్రింట్ అయితే కలర్ఫుల్, ఇంకా అదిరిపోయింది. చూస్తున్నారు కదా, ఇది 9th క్లాస్ హిస్టరీ బుక్. ఇప్పుడు మనం 10th క్లాస్వి చూద్దాం. 10th క్లాస్లోని మనకి హిస్టరీ ఇదిగోండి. తర్వాత 10th క్లాస్లోనే మనకి చూడండి ఎకనామిక్స్ ఇది. తర్వాత 10th క్లాస్లోనే మనకి డెమోక్రాటిక్ పాలిటిక్స్, ఇది మనకి కలర్ అయితే సేమ్ ఇచ్చారు, ఎంత మారుస్తాం అన్నట్టు అన్నీ ఒకేలా ఉన్నాయి, సేమ్ కలరు. చూస్తున్నారు కదా, ఇవి మనకి 10th క్లాస్కి సంబంధించిన బుక్స్. ఇదండి ఓవరాల్గా మనకి సోషల్ స్టడీస్కి సంబంధించిన బుక్స్. అయితే మనం ఇంకో విషయం మర్చిపోయాము. 8th క్లాస్లో మనకి సైన్స్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయ్యి అన్నాం కదా, బయాలజికల్, నెక్స్ట్ ఏంటది ఫిజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్ చూసాం కదా, ఇది మనకి బయాలజీలోని మనకి 8th క్లాస్లోని సెమిస్టర్ 1 ఇది టెక్స్ట్ బుక్, మారిన కొత్త టెక్స్ట్ బుక్ అండి. ఇది బయాలజీ టెక్స్ట్ బుక్ 8th క్లాస్. చూడండి దీని యొక్క బ్యాక్ సైడ్ ఇదిగోండి. అయితే తర్వాత ఇది మనకి 9th క్లాస్ జీవశాస్త్రము 9వ తరగతి. చూస్తున్నారు కదా టెక్స్ట్ బుక్స్. అయితే ఇంకా దీంట్లోనే మనకి 10th క్లాస్ కూడా ఉంది, కానీ 10th క్లాస్ ప్రజెంట్ నా దగ్గర లేకపోవడం వల్ల నేను మీకు చూపించట్లేదు. కానీ 8th 9th చూపించాను, 10th కూడా వీలైతే నేను అందులో నుండి కూడా బిట్స్ అనేవి మీకు వీడియోస్లో కంపల్సరీగా పెడతాను. ఫ్రెండ్స్ ఇవ్వండి టెక్స్ట్ బుక్స్ కోసం అయితే చాలా కష్టపడ్డాను, కేవలం మీకు చూపిద్దామనేసి. బుక్ లిస్ట్లోని ఓవరాల్గా నేను అన్నీ కవర్ చేశాను. మారిన కొత్త టెక్స్ట్ బుక్లు సెమిస్టర్ 1 ఇవి చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. బాయ్.